శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఈరోజు మెంతాకు పాటోలి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారండి దీన్ని, కాకపోతే సింపుల్గా చూసేద్దాం. దీనికోసం ఒక కట్ట మెంతాకు, ఒక 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న శనగపప్పు, ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఈ శనగపప్పు, ఎండుమిర్చిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసుకుంటే చాలండి. ఈ పేస్ట్లోనే పసుపు, ఉప్పు, ఇంగువ, మెంతాకు వేసి బాగా కలిపి కడాయిలో వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఈ పాటోలీకి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. అప్పుడప్పుడు నూనె వేసి కలుపుతూ 15-20 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో ఈ పాటోలీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పాటోలీ బీన్స్, అరటి పువ్వుతో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.